హే గైస్, వెల్కమ్ టు క్రిప్టో క్లారిటీ తెలుగు. దిస్ ఈజ్ నవీన్. సో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఏమని చెప్పాను అంటే జనవరి ఫిబ్రవరి ఆ టైంలో ఏమని చెప్పాను అంటే ఇయర్ ఎండింగ్ కల్లా ఒక 2.5 ఇంకా 3 ల్యాక్స్ వరకు మనం ఈ క్రిప్టోలోనే ఎర్న్ చేద్దాము అని చెప్పాను. సో దానికి సంబంధించి కొన్ని వీడియోస్ చేశాను. దాని తర్వాత కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల, పర్సనల్ వర్క్స్ వల్ల నేను ఈ క్రిప్టో అనేది కొంచెం సైడ్ పెట్టేశాను. సో ఇంకా మనకి ఇప్పుడు ఆగస్ట్ కదా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇంకా మనకి ఇంకా 4 మంత్స్ ఉంది. ఈ 4 మంత్స్లో ఎంత తక్కువన్నా ఒక 50,000 నుంచి 1,00,000 వరకన్నా ఎర్న్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ నేను ఇక ముందు ఈ ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్లో చెప్తాను. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి రావడం అనేది జరుగుతుంది. సో ఇక రెండో పాయింట్ ఏంటంటే నేను ఇక నుంచి ఇంతకుముందు ఈ వీడియోస్ చేశా కదా, లైక్ డైరెక్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్పేశాను. సో ఇక నుంచి నేను ఎలా చెప్తాను అంటే ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్టుని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న దగ్గర నుంచి ఆ ఎయిర్ డ్రాప్ వచ్చిన తర్వాత ఆ ఎయిర్ డ్రాప్లో వచ్చినటువంటి టోకన్స్ని యూఎస్డిటీగా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అని ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక నుంచి నా ఛానల్లో వీడియోస్ ద్వారా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అది కాకుండా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చెప్తాను. ఓకే, ఇకపోతే మనం క్రిప్టోలో మెయిన్గా తెలుసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే మన ఇండియాలో క్రిప్టో అనేది లీగలైజ్డా ఆర్ ఇల్లీగలైజ్డా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసినట్టయితే క్రిప్టో ఈజ్ లీగల్ ఇన్ ఇండియా అంటే నో, క్రిప్టో కరెన్సీ ఈజ్ నాట్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. లీగలైజ్డ్ కాదు, అలా అని చెప్పేసి ఇల్లీగలైజ్డ్ కూడా కాదు. ఇక్కడ మన ఓన్ రిస్క్తో అడ్వైస్ కాషన్ సిట్టింగ్ రిస్క్స్ టు యూజర్స్ అంటే రిస్క్ అనేది ఉంటుంది. సో నువ్వు చేయాలనుకుంటే చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ లేదు ఎందుకు లేని అనుకున్నట్టయితే లైట్ తీసుకోవచ్చు. సో ఇండియాలో క్రిప్టో అనేది లీగలైజ్డ్ కాదు, ఇల్లీగలైజ్డ్ కూడా కాదు. ఫస్ట్ పాయింట్ అది. ఇక రెండో పాయింట్ ఏంటంటే మనం క్రిప్టోలో మనం యూఎస్డిటీ సంపాదించిన తర్వాత వాటిని జాగ్రత్తగా పెట్టుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. మనీ ఏముంది, ఏదో ఒక విధంగా ఒక ప్రాజెక్ట్ని చేసినా కూడా పైన 24 అవర్స్కి ఒకసారి క్లిక్ చేస్తేనే మనకి దగ్గర దగ్గర ఒక 50,000 60,000 వరకు వచ్చాయి. కొంతమందికి లక్షల్లో కూడా వచ్చాయి. జస్ట్ డైలీ వన్ టైం క్లిక్ చేసి వదిలేశారు అంతే. కానీ వాళ్ళకి వచ్చినటువంటి యూఎస్డిటీని ఐఎన్ఆర్గా కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్లో కొన్ని థర్డ్ పార్టీ ఎక్స్చేంజెస్లోకి సేల్ చేయడం కానీ, ఒక అన్నోన్ పర్సన్కి సెండ్ చేయడం వల్ల కానీ అక్కడ స్కామ్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒక పాపులర్ ఎక్స్చేంజ్ తీసుకుందాం. సో ఆ ఎక్స్చేంజ్లో పీటీపీ మనం ఒకసారి చేసామంటే వాడే మన అకౌంట్కి మనీ కరెక్ట్గానే ఇస్తాడు. కానీ ఆ మనీ మన అకౌంట్లోకి రాగానే మన అకౌంట్ ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ అవన్నీ గేమింగ్ ఫండ్స్ అంటారు. ఈ గేమింగ్ ఫండ్స్ అంటే ఏంటి అంటే లైక్ ఇప్పుడు గేమింగ్ యాప్స్లో ఇంకా వచ్చే విత్డ్రాల్ పెడతారు కదా, అలాంటి మనీ. ఆర్ఎల్స్ లేదంటే మనం గేమింగ్ యాప్లోకి డిపాజిట్ చేస్తాం కదా, ఆ మనీని అంతా తీసుకుని వచ్చి ఇలా క్రిప్టోలో పీటీపీ ద్వారా యూజర్కి సెండ్ చేసేస్తున్నారు. దానివల్ల ఇది ఒక స్కామ్ మనీ అని చెప్పేసి ఆ అకౌంట్ అనేది ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే క్రిప్టోలో మనీ సంపాదించడం ఈజీనే, కానీ వాటిని ఆ యూఎస్డిటీని ఐఎన్ఆర్గా కన్వర్ట్ చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్. అది ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా మన అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. దాని తర్వాత సైబర్ క్రైమ్లో కంప్లైంట్ కూడా రైజ్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ అంతా లేకోకుండా మీకు ఒక ఈజీ వే అనేది నేను చెప్తాను. ఏదైనా ఒక ప్రాజెక్ట్ లాంచ్ అయినప్పుడు ఆ యూఎస్డిటీని ఐఎన్ఆర్గా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, వేర్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్, వాట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి నేను క్లియర్గా ఒక వీడియో చేసి పెడతాను. సో ఆ వీడియో చూడండి. మామూలుగా అయితే మన బయట ఎక్స్చేంజెస్లో ఇచ్చే ప్రైస్ కంటే ఒక 1 రూపీ తక్కువ ఉంటుంది. 1 రూపీ తక్కువ ఉన్నా పర్లేదు, కానీ ఇది లీగలైజ్డ్. రెండో పాయింట్ ఏంటంటే మన అకౌంట్ ఎట్టి పరిస్థితుల్లో 100% ఫ్రీజ్ అవ్వదు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీతో మనీ పెట్టించేటువంటి ప్రాజెక్ట్స్ నేను ఒక్కటి కూడా చేపించను. నేను స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఫ్యూచర్లో ఇంకొక 2 ఇయర్స్ 3 ఇయర్స్ నేను ఒకవేళ సక్సెస్ అయిన తర్వాత కూడా సేమ్ ఇదే వర్డే చెప్తాను.
మీతో రూ. 1 ఈ ప్రాజెక్ట్‌లో రూ. 1 పెట్టాలి అనంటే ఓన్‌గా మీ చేతినింక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టనివ్వను. కానీ ఎలాంటి చోట పెట్టిస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఏఎన్ఎఫ్ ప్రాజెక్ట్ ఉంది. ఏఎన్ఎఫ్ ప్రాజెక్ట్‌లో మీకొక 50,000 ఐఎన్ఆర్ వచ్చింది. దాని తర్వాత బిఎన్ఎఫ్ ప్రాజెక్ట్ ఉంది. ఆ బిఎన్ఎఫ్ ప్రాజెక్ట్‌లో మీకు ఏఎన్ఎఫ్ ప్రాజెక్ట్‌లో ఇంకా 50,000 వచ్చింది కదా! దాంట్లో ఇంకా ఒక 10,000 తీసి బిఎన్ఎఫ్ ప్రాజెక్ట్‌లో పెట్టిస్తా. అంతేగాని మీ దగ్గర ఉన్నటువంటి ఓన్ మనీని మాత్రం ఎట్టి పరిస్థితిలో క్రిప్టోలోకి పెట్టకండి. నేను చెప్పినా కూడా పెట్టకండి. ఇంకొకరు ఎవరు చెప్పినా కూడా పెట్టకండి. మీకు ఒకవేళ క్రిప్టోలో వచ్చిందా దాంట్లో నుంచి సర్టెన్ ఒక పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ లైక్ 10%, 20% అని డివైడ్ చేసుకొని ఆ మనీని మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అంతేగాని ఎప్పుడు కూడా మీ ఓన్ మనీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. ఇంకొక పాయింట్ ఏంటంటే నేను ట్రేడింగ్ గురించి, అలానే ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి డెఫినిట్‌గా నేను నేర్పిస్తాను. బట్ ఇట్ విల్ బి టేక్స్ సమ్ టైమ్. ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే అంత చిన్న విషయం ఏం కాదు. కళ్ళు మూసి తెరిచే లోపల లిక్విడిటీ అయిపోతాయి. ఇట్ మీన్స్ లిక్విడిటీ అంటే మనం పెట్టిన $1 పెట్టామంటే గిన ఆ $1 జీరో అయిపోతుంది. వితిన్ అలా ఒక 5 మినిట్స్ లోపే. లేదంటే $1 కాస్త $2 అవుతుంది. సో, దాని గురించి పూర్తిగా నేను చెప్పగలను అన్న కాన్ఫిడెన్స్ నాకొచ్చినప్పుడు ఖచ్చితంగా నేనే లైవ్ పెట్టి ఫ్యూచర్ ట్రేడింగ్ ఎలా చేయాలి? ఏంటి? అని చెప్పేసి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇంకా ఫైనల్‌గా ఏంటి అంటే నేను స్టార్టింగ్‌లోనే చెప్పా ఈ వీడియో స్టార్టింగ్‌లోనే. సో, ఈ ఇయర్ ఎండింగ్ లోపు మనకింకా 4 మంత్స్ టైమ్ ఉంది కాబట్టి, ఈ 4 మంత్స్ లోపు ఏదో ఒక విధంగా ఒక 50,000 నుంచి 1,00,000 వరకన్నా ఎర్న్ చేసేటువంటి ప్రాజెక్ట్స్‌ని చేద్దాం. నెక్స్ట్ ఇయర్ కావాలంటే గట్టిగా కష్టపడదాము. ఒక్కొక్కరి చేతిలో ఒక 3.5, 4 లాక్స్ వచ్చేంత వరకు అలాంటి ప్రాజెక్ట్స్‌ని చేసుకుందాం. సచ్ ఎ బెస్ట్ ప్రాజెక్ట్స్‌ని చేసుకుందాం. ఓకేనా? సో, అందరూ సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. నేను కూడా మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. నేను 100% రిప్లై ఇస్తా. ఓకేనా? దిస్ ఈజ్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్. బై. థాంక్ యూ ఫర్ వాచింగ్.